ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. ఈ పేలుడు వెనుక ఉన్న టెర్రర్ నెట్వర్క్ ను సెక్యూరిటీ ఏజెన్సీస్ పరిశీలిస్తున్నాయి. అయితే ఈ పేలుడు ఘటనలో మరొకరిని అరెస్ట్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. నిన్న సాయంత్రం సూసైడ్ దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ స్నేహితుడైన మరో డాక్టర్ సాజద్ అహ్మద్ ను పుల్వామాలో అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సాజద్ కూడా ఫరీదాబాద్ అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ పేలుడు ఘటనలో సోదరులు అమీర్ రషీద్, ఉమర్ రషీద్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పుల్వామాలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. పేలుడుకు ఉపయోగించిన కారు పుల్వామాకు చెందిన వారు కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు కారు కొనుగోలు సమయంలో కీ తీసుకుంటున్న చిత్రం కూడా అమీర్దిగా గుర్తించారు. ప్రస్తుతానికి తారిఖ్ ఎవరో తెలియదంటున్నారు సోదరులు. అటు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన ఉగ్ర దాడిగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిర్ధారించాయి. కారులో పేలుడు పదార్థం అమర్చినట్లుగా ఏజెన్సీలు వెల్లడించాయి. కారును పుల్వామాకు చెందిన తారిక్ కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. ఇప్పటికే తారిక్ ను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు కారులో మృతి చెందిన వ్యక్తిని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతోంది? విచారణ ఏ విధంగా జరుగుతోంది? రైట్ రేఖ, ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిన్న జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కూడా ఉలికి పడేలా చేసింది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం 6:52 సమయంలో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తునంతా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వం అందించింది. నిన్న పేలుడు ఘటన జరిగిన తర్వాత సంఘటన స్థలానికి ఎన్ఐఏ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇతర దర్యాప్తు బృందాలు ఇక్కడికి చేరుకుని మొత్తం ఇక్కడున్న శాంపిల్స్ అన్ని కూడా సేకరించారు. FSL కానీ ఢిల్లీ స్పెషల్ సెల్ టీం అంతా కూడా దర్యాప్తును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఐఏ టీం ఏదైతే ఇప్పుడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ మళ్ళా ఈ సంఘటన కలిగిన ప్రాంతానికి మళ్ళా వారు వెళ్తున్నారు. మరి ఏ చిన్న ఆధారం దొరికినా దాన్ని వదలడం లేదు. ఇటు డెడ్ బాడీకి సంబంధించిన పీసెస్ కానీ, మరోవైపు ఈ కార్లు పేలుడు శబ్దానికి దాని నుంచి చాలా దూరం వరకు కూడా విస్ఫోటనానికి చాలా దూరం వరకు విడిభాగాలు చాలా చెదరగా పడి ఉన్నాయి. అటువంటి విడిభాగాల్లో ఏదైతే ఆ డిటోనేటర్లు, దానికి సంబంధించిన బాంబు బ్లాస్ట్కి సంబంధించిన పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరుకు కూడా దీంట్లో ఉంది అనేది కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరికిన దానికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు కొనసాగించవచ్చనేందుకు ప్రధానంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. దాదాపు 22 గంటలుగా కూడా ఈ దర్యాప్తు అనేది నిన్న పేలుడు సంభవించినప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకుంటే కనుక నిన్న 6:52 పేలుడు సంభవించింది. ఇప్పుడు దాదాపు 4-7 అవుతుంది. అంటే 20 గంటలకు పైగానే ఇక్కడ ఈ సెర్చ్ ఆపరేషన్ కానీ, మరోవైపు దర్యాప్తు కానీ, అక్కడ శాంపుల్స్ కానీ సేకరించే పనిలో వీరంతా కూడా నిమగ్నమైనారు. అయితే ఈ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇతర దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కీలక అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సమయంలో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎన్ఐఏకి అప్పగించాలనేది నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ దర్యాప్తును అప్పగించారు. మనం రెడ్ ఫోర్ట్ వద్ద ఉన్న ఈ నేతాజీ సుభాష్ మార్గ్ వద్ద ఉన్నాం. ఇక్కడే ఈ బాంబ్ బ్లాస్ట్ సంభవించింది. అయితే ఈ లోతైన దర్యాప్తు జరిపి నివేదికను వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఇటు బైసరన్ వ్యాలీలో, పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మంది భారతీయులకు సంబంధించిన దర్యాప్తును కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకే దర్యాప్తును అప్పగించింది. ఆ సమయంలో
పెహల్గాంలోని పోలీస్ స్టేషన్లోని ఎన్ఐఏ అక్కడే ఉండి దాదాపు 2,800 మందికి పైగా కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులను అంటే స్థానికంగా ఉన్న ప్రజలు కానీ అక్కడ గుర్రాల నిర్వాహకులు కానీ పైన బైసరైన్ వ్యాలీ పైన ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను పనిచేసే వారిని అందరూ కూడా విచారించారు. వారి నుంచి కీలక సమాచారాన్ని కూడా ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు సేకరించాయి. దానికి సంబంధించిన ఆ కాల్పుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను కూడా భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇక ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ దర్యాప్తును కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఎన్ఐఏ ఉందో ఎన్ఐఏకు అప్పగించారు. లోతైన దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు శివ, అయితే నిన్న సాయంత్రం సూసైడ్ దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ స్నేహితుడైన మరో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సాజద్ అహ్మద్ ను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఇతనికి ఈ పేలుళ్లకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎంత మేరకు ఉంది ఆయన పాత్ర, ఎన్ఐఏ అధికారులు ఏం చెబుతున్నారు? ఈ షాజద్ అహ్మద్ కూడా ఈ ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ ఏదైతుందో ఆ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నట్లుగా కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగానే ఈ పేలుడు సంభవించిన తర్వాత వారి దగ్గర ఉన్న కీలక సమాచారం ఆధారంగా మొత్తం ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా ప్రతి ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ వారిచ్చిన సమాచారం మేరకు ఇతర ప్రాంతాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఆదిల్ ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఫరీదాబాద్లో అల్ ఫలాహ్లో మెడికల్ కాలేజీలో పనిచేసిన ముజ్బుల్ అహ్మద్, ఆ తర్వాత ఉమర్ మహమ్మద్ సంబంధించి వారిని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతను పరారీలో ఉన్నాడు. అతని వద్ద అనేక మారణాయుధాలు ఉన్నాయనేది కూడా సమాచారం ఉంది. ఎన్ఐఏ వద్ద కానీ ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వద్ద దానిలో భాగంగా అతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఇక్కడ ఏదైతే ముజ్బుల్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో అతని నివాసంలో అమోనియం సంబంధించిన పేలుడు పదార్థాలు సంబంధించి కానీ మరోవైపు 2,900 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రి పేలుడు సామాగ్రి అంతా కూడా వారి దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అయితే మళ్ళా ఇదే రోజు ఫరీదాబాద్లోని సెక్టర్ 56లో కూడా 55 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీంట్లో కీలకంగా వ్యవహరించిన ఫైనాన్సర్ అంటే ఆర్థికంగా అన్ని విధాల ఆర్థిక సహాయం చేసిన మహిళా డాక్టర్ ఉన్నారు, షాహీన్ అజార్. ఈవిడ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు ఎవరున్నారో మసూద్ అజార్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కి సోదరి. మరోవైపు ఈ షాహీన్ భర్త కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొంటున్నారు. అదే ఈ మొత్తం ఈ జైషే మహమ్మద్ సంబంధించిన ఉమన్ వింగ్ను స్థాపించే బాధ్యతను మసూద్ అజార్ ఈ సాదియాకు అప్పగించారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఉంది అనేది కూడా గుర్తించారు. ఈ జైషే మహమ్మద్ సంబంధించిన వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ మసూద్ అజార్ సోదరి ఈ షాహీన్ అజార్ ఆమె భర్త కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో షాహీన్ భర్త చనిపోవడంతో ఆ కోపంతోనే ప్రతీకార దాడులకు దిగాలి అనేది కూడా ప్రధానంగా భావించింది షాహిద్. ఈ దాడులకు ప్లాన్ చేశారు. పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో నిన్న షాహీన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆమె వాహనంలోనే ఈ పేలుడు పదార్థాలను కూడా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తీసుకెళ్లేందుకు వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఆర్థికంగా కూడా అన్ని విధాల ఆ షాహీనే ఇక్కడ అందరికీ సహకరిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ వారి కుటుంబ సభ్యులు చనిపోవడం, మరోవైపు మసూద్ అజార్ వారి కుటుంబ సభ్యులు, మరోవైపు షాహీన్ భర్త కూడా చనిపోయిన నేపథ్యంలో ప్రతీకార దాడికి దిగాలనేది కూడా నిర్ణయించుకున్నారు. మరోవైపు జైషే మహమ్మద్ ఉమన్ వింగ్ను స్థాపించే బాధ్యత, డెవలప్ చేసే బాధ్యతను ఆయన షాహీన్ అన్న మసూద్ అజార్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు
అజార్ భర్త యూసుఫ్ అజార్ కాందహార్ ఐజాక్ కేసులో ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో అతను మృతి చెందిన నేపథ్యంలో దానికి ప్రతీకార దాడికి ఇక్కడ దాడి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ మొత్తం ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా ఈ వైద్యురాలు షాహీన్ ఉత్తరప్రదేశ్ చెందిన మహిళా డాక్టరు ఇక్కడ ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నారు. వీరితో పాటు ఉమర్ మహమ్మద్, మరోవైపు ముజ్బుల్ అహ్మద్ అలాగే మరికొంతమంది ఈరోజు మరొకరిని ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని దగ్గర నుంచి కూడా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. కానీ ఇక్కడ ఉమర్ మహమ్మద్ మాత్రం నిన్న ఢిల్లీలోకి రావడం అంటే 8వ తేదీనే ఫరీదాబాద్ నుంచి బహదూర్పురా చెక్ పోస్ట్ నుంచి 8వ తేదీన బహదూర్పురా చెక్ పోస్ట్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ రెక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ బాంబు బ్లాస్ట్ చేయాలి అనేది దానిపై కూడా వారంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధానంగా ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న పార్కింగ్లో 3 గంటల 19 నిమిషాల సమయంలో అక్కడికి వెళ్ళారు. తర్వాత 6:30 తర్వాత అంటే దాదాపు 6:52 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన తర్వాత 6:52 నిమిషాలకు ఇక్కడ అంటే 6:48 నిమిషాలకు బయటకు వచ్చారు. ఎగ్జాక్ట్గా 6:42 నిమిషాలకు మనం చూస్తున్న ఈ సిగ్నల్ ఏదైతుందో ఈ సిగ్నల్ దగ్గరే ఈ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ మొత్తం వైట్ క్లాత్స్ కూడా ఇక్కడ కట్టి లోపల మొత్తం బ్లాస్ట్కు సంబంధించిన ఆధారాలను కూడా లోపల సేకరిస్తున్నారు. దాంట్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది. దాంట్లో డిటోనేటర్లు మొత్తం అన్ని ఆధారాలను కూడా దాంట్లో పేలుడు పదార్థాలని కూడా దాంట్లో ఉన్నట్లు కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ పేలుడు పదార్థాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటు FSL బృందం కానీ NIA అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుని అన్ని ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ దర్యాప్తునంతా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చి వీలైనంత త్వరగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి ఎవరు దీని వెనుక ఉన్నారు అంటే ఇప్పుడు మొత్తం అయితే ఈ షాహీన్కు ఉన్న రిలేషన్ కానీ జైషే మహమ్మద్కు వ్యవస్థాపకుడు మసూద్ అజార్ అలాగే షాహీన్ వీరిద్దరు కూడా అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. మరొక యూసుఫ్ అజార్ కూడా ఆమె భర్త అతను ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడుతున్నట్లుగా కూడా దర్యాప్తు అధికారులకు వారి నుంచి సమాచారం అయితే ఉంది. దానిలో భాగంగా ఇక్కడ ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేశారు. కేవలం ఫస్ట్ ఇక్కడే రెడ్ ఫోర్ట్ వద్ద ఎందుకు ప్లాన్ చేశారనేది కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకవైపు రద్దీగా ఉండే ప్రాంతం, మరోవైపు 3 దేవాలయాలు అంటే 3 మతాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గౌరీ శంకర్ హిందూ మతానికి సంబంధించిన దేవాలయం, మరోవైపు మక్కా మసీద్ కూడా ఇక్కడ ఉంది. మసీద్ ముస్లింకి సంబంధించింది, కానీ కొంచెం ముందుకు వెళ్తే గురుద్వారా సిక్కులకు సంబంధించినది. ఇక్కడ అన్ని మతాల వారు కూడా ప్రార్థన మందిరాలకు వస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాందినీ చౌక్ మార్కెట్కి వచ్చి ఇక్కడ షాపింగ్కి వెళ్తూ ఉంటారు. మొత్తం రద్దీగా ఉంటుంది. మరోవైపు వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు రైట్ సైడ్లో రెడ్ ఫోర్ట్, ఈ రెడ్ ఫోర్ట్ను కూడా సందర్శించేందుకు ఎక్కువగా ఇక్కడ పబ్లిక్ అనేది సందర్శకులందరూ కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ముందుగా ఇక్కడ బ్లాస్ట్ చేయాలనేది కూడా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత ఈ బ్లాస్ట్ తర్వాత మరికొన్ని బ్లాస్టులు కూడా వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేశారు. కానీ మొదట ఇక్కడ జరిగిన బ్లాస్ట్లో మొత్తం 12 మంది చనిపోయారు, అనేక మంది గాయాలపాలయ్యారు. వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ దాడిని ఉపేక్షించేది లేదు, ప్రతీకార దాడి ఉంటుంది, దీని వెనుక ఎవరున్నా కానీ వారికి గట్టిగా బుద్ధి చెబుతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి కూడా అదే హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో కూడా ఇదే వ్యాఖ్య చేశారు. మళ్ళా కనుక ఉగ్రదాడికి పాల్పడితే దీన్ని యుద్ధంగా భావించాల్సి ఉంటుంది, కానీ ప్రతీకార దాడి మాత్రం చాలా దారుణంగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రమూకలు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారో వారందరూ కూడా మట్టు పెట్టాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించడం, అనుమానితులు అదుపులో తీసుకోవడం, వారిచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకుంటూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కూడా ఇది జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించి కానీ TRF ద రెసిస్టెంట్ ఫోర్స్కి సంబంధించిన ఉగ్రవాదులందరూ కూడా భారత్లోకి ప్రవేశించేందుకు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న నిఘా వ్యవస్థ పటిష్టమైన చర్యలు చేపడుతూ
భారత బలగాలకు సమాచారం ఇస్తూ కూడా సమన్వయం చేసుకుని ముగ్గురు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు, ఇండియన్ ఆర్మీ అందరూ కూడా ముగ్గురు కూడా సమన్వయం చేసుకుంటూ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. ఇటీవల కూడా 3 రోజుల క్రితం కుప్వారా నుంచి 2 ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించిన నేపథ్యంలో వారిని జమ్మూ కాశ్మీర్ అడవుల్లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరికొంతమంది కూడా ఈ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఎక్కువ ఉన్నారనే సమాచారంతో వారి కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక పుల్వామా 2019లో కూడా పుల్వామాలో దాడి జరిగింది. ఏదైతే సెక్యూరిటీ వాహనాలు సాయంత్రం సమయంలో డ్యూటీ చేంజ్ అవుతున్న సమయంలో భారత ఆర్మీకి సంబంధించిన వారు సైనికులు డ్యూటీకి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇక్కడ జనసంచారంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ 10/11 అంటే ఇప్పుడు 11 నెల 10వ తేదీన ఇక్కడ జరిగింది. అక్కడ 2019 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. ఇక ఢిల్లీలోనే 2005లో భారీ పేలుడు సంభవించింది. అక్టోబర్ 29న దీపావళికి 2 రోజుల ముందు ఆ పేలుడు సంభవించింది. 2005 అక్టోబర్ 29 ఆ ఘటనలో 3 చోట్ల పేలుడు సంభవించింది. 62 మంది చనిపోయారు. 210 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ప్రతి ఒక్క చోట కూడా భారీ పేలుడుకు వీరు ప్రణాళికను సిద్ధం చేశారు. పేలుడుకు మొత్తం వీరంతా పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారి నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం మేరకు మొత్తం వారి కుట్రను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ రన్నింగ్లోనే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ బాంబ్ బ్లాస్టర్ ఆత్మాహుతి బాంబు దాడి జరగడం, దాంట్లో ఉమర్ మహమ్మద్ ఉండడం, ఉమర్ మహమ్మద్, తారిక్, ముజ్బుల్ అలాగే ఆదిల్ వీరందరికీ ఉన్న పరిచయాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉమర్ మహమ్మద్కు సంబంధించిన డెడ్ బాడీ సేకరించి అక్కడ డిఎన్ఏ సేకరించారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ సేకరించారు. ఇక్కడ డెడ్ బాడీ ఉమర్ మహమ్మద్దా లేదా ఇంకెవరిదైనా కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక ఉమర్ మహమ్మద్ అయితే కనుక అక్కడ వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన డిఎన్ఏ కూడా సేకరించిన నేపథ్యంలో అదంతా టాలీ అయిన తర్వాత అసలైన ఆధారాలను కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అతను కానీ మరికొందరు ఈ షాహీన్, అజర్ మసూద్ వీరందరూ కూడా జైషే మహమ్మద్కు సానుభూతి పరులు కాబట్టి ఈ ఉమ్మన్ వింగ్ను డెవలప్ చేసేందుకు షాహీన్కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఉమెన్స్ను కూడా ఉగ్రవాదం వైపు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది షాహీన్. మొత్తంగా చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్లోను, ఇటు ఫరీదాబాద్, మరోవైపు ఢిల్లీ, ఈ హర్యానా పరిసర ప్రాంతాల్లో ఉగ్రమొక్కలు ఎక్కువగా నక్కి ఉన్నారు. ఈ పేలుడు పదార్థాలను కూడా ఆ ప్రాంతాల్లో వారు స్టోరేజ్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వాటిని డిస్పాచ్ చేసి పేలుడుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ పేలుడుకు సంబంధించిన ఆయుధాలను కూడా ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఫరీదాబాద్లో 66 సెక్టార్లు కూడా 55 కేజీల పేలుడు పదార్థాలను ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పేలుడు ఘటన అంతా కూడా ఎన్ఐఏకు దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.